మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. గత 3 రోజులుగా రాజమండ్రి సిపిఐ కార్యాలయానికి ఈ 2025-26 నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు సుమారు 30 మంది వరకు మన ఆఫీస్కి వచ్చారు. వాళ్ళందరూ చాలా మానసికంగా ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి విజనరీ అని, 45 ఏళ్ళు అనుభవం అని, గొప్ప పాలనా దర్శకుడని, చంద్రబాబు వస్తే అభివృద్ధి అవుతుంది, విద్యార్థులు యువకుల జీవితాలు బాగుంటాయని అందరూ ఓట్లేశారు. కానీ దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నారో ఏంటో కానీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ స్టూడెంట్స్ మీద దారుణమైన దెబ్బేశారు. ఆయన నిర్వాహకంతో ఆయన నేషనల్ మెడికల్ కమిషన్కు ఒక లెటర్ రాశారు. 11 మెడికల్ కాలేజీలు తెరలేమని, అవి మూసేస్తున్నామని, అవి త్వరలో ప్రైవేట్కి ఇస్తామని లెటర్ రాయడం వల్ల ఈ సంవత్సరం 700 మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయాం. స్థూలంగా 2450 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయాం. మీ అందరికీ తెలుసు, మెడికల్ అనేది చాలా కాస్ట్లీ అనేది. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులు మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు పొందుతారు. కానీ వీళ్ళు ప్రైవేట్ కాలేజీలో చదువుకోలేరు. ఇక పక్కన ఉన్న జిఎస్ఎల్ కానీ, కిమ్స్ కానీ ఎక్కడైనా సరే 2 కోట్లు పై మాట ఒక మెడికల్ ఎంబీబీఎస్ సీట్. అలాంటిది వాస్తవంగా 2022లో మనకు 13 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించాడు 8,480 కోట్లకి. అందులో భాగంగా మన ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం ఆసుపత్రి పక్కన వచ్చింది, అమలాపురంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. ఈరోజు 2023 సెప్టెంబర్ నాటికి మచిలీపట్నం, మన రాజమండ్రి, అదోని, నంద్యాల ఈ అన్ని ప్రాంతాల్లో కూడా మెడికల్ సీట్లు వచ్చింది. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 అంటే నిర్మాణంలో ఉన్న 11 మెడికల్ కాలేజీని మూసేస్తారని చెప్పారు. దీంతో నీట్ ఎవరైతే రాశారో విద్యార్థులు, పేద విద్యార్థులు, ఇది ఇప్పుడు ఈ ఎంబీబీఎస్కి దూరం అయిపోయినట్లే. రెండోది, మీ అందరికీ తెలుసు, యువగవం పేరుతో లోకేష్ బాబు గారు మేము అధికారంలోకి రాగానే జగన్ తెచ్చిన 107, 108 జీవోలు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు. అంటే ఉదాహరణకి మీకు అర్థం చెప్పాలంటే, ఒక రంగరాయ మెడికల్ కాలేజీలో 150 సీట్లు ఉంటే దాంట్లో 75 మాత్రమే మెరిట్ ఆధారంగా ఉంటుంది. మిగతా అంతా కూడా సెల్ఫ్ ఫైనాన్స్ అని, ఎన్ఆర్ఐ అని కొన్ని పెట్టారు జగన్మోహన్ రెడ్డి. దీన్ని రద్దు చేస్తామని చెప్పాడు. 7 నెలలైనా రద్దు చేయకపోగా ఉన్న ఈ గవర్నమెంట్ కాలేజీల్ని ఎత్తేస్తాన్నారు. అమెరికా నుంచి ఏ దేశాల్లో అయినా ఆ దేశం అభివృద్ధి అవుతుందంటే విద్యా వైద్యాన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉండడం. అందుకని ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ క్వశ్చన్ చేసి ఆయన ఆలోచించి, ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు ఆలోచించి జగన్ ఇచ్చిన జీవోల్ని రద్దు చేసి, చంద్రబాబు నాయుడు గారు మూసేస్తున్న కళాశాలని వెంటనే తెరిపించే విధంగా, మన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి చూస్తే సరిపడే సిబ్బంది లేరు, నిర్మాణం పూర్తి జరగలేదు. అందుకనే తక్షణమే 70 కోట్లు విడుదల చేసి రాజమండ్రి మెడికల్ ఆసుపత్రిని కూడా త్వరగానే పూర్తి చేయాలని కోరుతున్నాం. ఇక రెండో పాయింట్ సూపర్ 6 అని చెప్పారు. దాన్ని అమలు చేయలేమని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా సీనియర్. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసుండి మీరు హామీలు ఇచ్చారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా హామీ ఇవ్వాలి. దాంట్లో మొట్టమొదటి మీ అందరి బిడ్డలతో ముడిపడి ఉన్నది మెగా డిఎస్సి. ఆయన ఫస్ట్ సంతకం పెట్టాడు, అది ఫస్ట్ సంతకం పెట్టాడు. అంతే, అలాంటి మెగా డిఎస్సిని ఇప్పటివరకు దానికి ఏం చేస్తారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మెగా డిఎస్సి చేయాలి, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. ఎన్నికల హామీలు నువ్వు ఏమైతే చెప్పావో అది ప్రజల్లో వెంటనే అమలు చేయాలని కోరుతున్నాను. ఇక మూడోది, 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు.
అన్ని స్కూల్స్కి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు బర్త్ సర్టిఫికెట్స్ దాన్ని జత చేయమన్నారు. మున్సిపాలిటీ ఏమో సరిగ్గా స్పందించట్లేదు. అందుకని ఇమీడియట్గా దాని మీద ఎమ్మెల్యే దృష్టి పెట్టి తక్షణమే మండలంలో ఏదైతే అది మీరు త్వరగా కావాలంటే బయట మీ సేవకి ఇచ్చారు సరే ఆ సర్టిఫికేట్ పిల్లలకి న్యాయం చేయాలని కోరుతున్నాను.